యొక్క దయ ఎలా ఉంటుందో. అమ్మలగన్మయమ్మ ముగురమ్మల మూలగుడమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ కడుపారే గుచ్చడి అమ్మ కన్నులో నమ్మిన వేలుపుడమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గమయమ్మ కృపార్తిచ్యుత మహత్వ కవిత్వ భరత్వ సంపదలు. అటువంటి అమ్మ తత్వం యశోదలో పొంగి అక్కడ రాక్షసి అని కూడా భయం లేకుండా నా బిడ్డ రక్షణ వల్ల నేనేమైపోయినా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకోబట్టే మనందరం ఇక్కడ ఇలా ఉండగలిగాం. అమ్మ తన యొక్క రక్తాన్ని మాంసాన్ని ఒక ముద్దగా చేసి ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి మాట్లాడడానికైనా చేయడానికైనా ఇప్పుడు మనం ఇలా బ్రతికి ఉన్నాం. కాబట్టి త్రికరణ శుద్ధుడు ఎప్పుడు కూడా కన్న తల్లిని జన్మభూమిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి. గౌరవంలో కించిత్ అయినా తగ్గిందా భగవంతుడి మీద భక్తి కాసేపు పక్కన పెట్టండి. కన్న తల్లి మీద జన్మభూమి మీద భక్తి కించిత్ అయినా పక్కకి జరిగితే భగవానుడు మాత్రం ఊరుకోడండి. భగవానుడు ఊరుకోడు, దానికి కావాల్సిన శిక్ష వేస్తాడు. ముందు నన్ను నమ్మలేదు కాబట్టి నీకు శిక్ష వేస్తాడు భగవంతుడు ఎక్కడో చెప్పడు. కన్న తల్లి మీద జన్మభూమి మీద ఎవరైనా అవాకులు చవాకులు పలికినా, కనీసం ఎవరైనా దాడి చేస్తుంటే నీ శక్తి కొలది నువ్వు కనీసం నోరు కూడా మెదలకుండా ఉంటే దానికి తగ్గ శిక్షను నువ్వు అనుభవించి తీరతావు అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో. ఏదైనా పని చేస్తున్నప్పుడు కార్యం అక్కడ అధర్మం జరుగుతుంది ధర్మం జరుగుతుంది దానికి తగ్గట్టుగా నీకు గొంతిచ్చాడు కదా భగవంతుడు. గొంతిచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? దానికి తగ్గ నువ్వు మెదపాలి గొంతు, నీ వెనకాల గొంతులు వస్తాయి. ఎవరో మాట్లాడతారని నాకెందుకని కూర్చోవద్దు, నీ గొంతు నువ్వు మొదలుపెట్టు. అలాగే అమ్మ యశోదాదేవి ఎవరో నా బిడ్డను కాపాడతారని ఆగల, ఆవిడ స్వయంగా వెళ్ళింది. ఆవిడ వెళ్ళిందని చెప్పి రేపలలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తారు. పరిగెత్తి వెంటనే తన కృష్ణుడు తీసుకొచ్చి, అమ్మో నా కృష్ణుడు ఏమో భయపడ్డాడేమో ఈ రాక్షసుడు చూసి. ఎక్కడ భయపడతాడు, ఆయనే చంపాడు. ఎక్కడ భయపడతాడు పరమాత్మ, కానీ భయపడినట్టు నటించాడట. భయానికే భయవేసింది అన్నాడు. అప్పుడు అయితే ఆనాడు వెంటనే ఇంట్లోకి తీసుకురాలేదు, గోశాలకు తీసుకువెళ్ళి ఆవు తోక యొక్క వెంట్రుకలని కృష్ణుడి యొక్క తల నుంచి పాదాల వరకు తిప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ రాక్షసి దిష్టి అని చెప్పి దిష్టి తీసింది. కర్పూరాలు ఇవన్నీ దిష్టిస్తుంటారు గుమ్మడికాయలు, వాటి కన్నా పవర్ఫుల్ ఆవు యొక్క తోక యొక్క కుచ్చు. దాంట్లో సాక్షాత్తు గంగాదేవి సర్వదేవతలు కొలువై ఉంటారు. మిగిలిన శరీరం మొత్తం అంతా ఉంటారు, తోక భాగంలో ఎక్కువ ఉంటారు. మనలో ఆరా ఉంటుంది, మనందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు బాగా అర్థమవుతుంది. ఆరా అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆరా అనేది నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ మనశ్శాంతి ఉండదు. ఆ ఆరాలో నెగిటివ్ ఎనర్జీ బాగా పెరిగిపోయింది. గోవు చుట్టూ ప్రదక్షిణ చేయడం పుణ్యం వచ్చిందని పెద్దలు ఎందుకు చెప్తారంటే, గోవు చుట్టూ తిరిగినప్పుడు నీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు అది ఆవు దాన్ని గ్రహిస్తుంది. గ్రహించి అది పొలాలలో తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోవడానికి ఎటువంటి చెట్లు తింటే ఆ నెగిటివ్ ఎనర్జీ నాకు దూరంగా ఉంటుంది అని ఆవు గమనిస్తుంది. దానికి తగ్గ ఆకుల్ని అలములు తిని తర్వాత గడ్డి తిని వస్తుంది. అది పాలగా మారుతుంది కదా. పాలను మనం సేకరించడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, సగం పోయింది అక్కడే. ఆ ఆవు యొక్క కుచ్చు కావచ్చు, మా యొక్క పేడ మూత్రం అవన్నీ ఆ ప్రాంతంలో పడడం వల్ల నెగిటివ్ వేవ్స్ సగం పోతాయి. లోపల ఉన్నటువంటి శుద్ధి చేయడానికి ఆ పాలను ఉపయోగిస్తుంది ద్వారా సంపూర్ణంగా మన ఆరా మన దేహం రెండు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతాయి. అందుకనే గోమాత గోవును రక్షించండి చెప్పేది. అందుకే సైంటిఫికల్ గా చెప్తానేమో సైన్స్ అండి మాకు పెద్ద అవసరం లేదని అంటారు. అది గోమాత అయ్యే సాక్షాత్ అమ్మవారి స్వరూపం అంటే చెప్పనే అక్కర్లేదు. జంతు స్వరూపం, జంతువు తగ్గట్టే గడ్డి తింటుంది, గడ్డి తౌడి తింటుంది. అన్నం తిందా కదా, అన్నం మనం తింటాం. మిగిలిపోయిన అన్నాలు లేదంటే కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ కూడా రోడ్ల మీద వచ్చేటట్టు ఆవులు పెడుతున్నారు. ఆవులు ఎంత అల్లాడిపోతున్నాయో. ఇంకోటి తినేటువంటి ఆహార పదార్థాలు కవర్లో కట్టేసి అక్కడ పడేస్తే ఆకలి కోసం అల్లాడిపోయి గడ్డి దొరకక, ఒకవేళ డివైడర్ల మధ్యలో గడ్డి ఎవరో దొరుకుతా అంటే మధ్యలో గ్రిల్స్ పెట్టేసి కళ్ళ ముందు అన్నం పెట్టి నిన్ను జైల్లో పెట్టినట్టుగా ఉంది పరిస్థితి. వాటికి ఆ గడ్డి దొరకట్లేదు, అన్నం దొరకట్లేదు, తినడానికి ఆహారం దొరకట్లేదు. దానికి
మనం వేసినట్టు చెత్త కుప్పల్లో పడి ఏరుతున్నాయండి. గోమాతలు చెత్త కుప్పల్లో పడి ఏరుతున్నాయండి. ఆ పడినటువంటి కవర్లు చింపుకొని తినడం కూడా చెగత కాక అవే తిని వాటి జీర్ణాశయంలో పడి అవి మరణిస్తున్నాయి. వాటి వల్ల ఆ వేసినటువంటి వాడికి పాపం తగులుతుంది, ఆ కవర్లు తయారు చేసిన పాపం తగులుతుంది, ఆ వండినటువంటి వాడి పాపం తగులుతుంది, అక్కడ క్లీన్ చేయని వాళ్ళ పాపం తగులుతుంది, చూసినటువంటి వాళ్ళకు కూడా ఆ పాపం తగులుతుంది. ఇన్ని పాపాలు మనకు అవసరమా? కాబట్టి గోమాతను రక్షించండి, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, అమ్మని ప్రార్థన చేయండి, అలాగే భరతమాతని కూడా గౌరవించండి. అలాగా పూతను సంహరించి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు దిష్టి తీసింది అమ్మ యశోదమ్మ. దిష్టి తీసి అక్కడ ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఉయ్యాల్లో ఊపుతా ఉంది. సరే, కొద్దిగా పెద్దవాడు అయ్యాడు, తడబాటు అడుగులు వేస్తూ ఉన్నాడు. అడుగులు వేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. సరే, అమ్మ చక్కగా వెన్న ముద్దు పెట్టి, చక్కగా పెరుగన్నం పెట్టి, చక్కగా ఉయ్యాల్లో పునుకోబెట్టి, అంతకుముందు ద్వాపర యుగంలో ముందు త్రేతాయుగం కదా, త్రేతాయుగంలో శ్రీ రాముడి యొక్క కథ చెప్తూ ఉంది. ఏంటయ్యా రాముడి కదా, దశరథ మహారాజు ఉయ్యాల్లో ఊపుతూ మన పిల్లలకి జానీ జానీ ఎస్ పాప, లేదంటే ఏ పాప ఆ పాప అని చెప్పాల్సిన పని లేదు. రాముడి కథలు మనకు ఉన్నాయి, కృష్ణుడి కథలు మనకు ఉన్నాయి, ఆ కథలే పాటల రూపంలో ఉన్నాయి. ఆ పాటలు చెబుతూ ఉంటే